నమస్తే సార్. ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? వీళ్ళు మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, వీళ్ళు చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తా అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళ అమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దామని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్ గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమన్నాండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్స్ ఉన్నాయి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మామేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు పస రుద్దులు పెడతాం తెలుసా? ఇది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా. వీడి వరకు చూస్తుంటే వీడు చెప్పిన అంకెల కంటే కిటికీలకు పడ్డ కన్నాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకైనా మంచిది ఇంకో కాలేజ్ చూద్దామేటి? ఏమో బాగుండొచ్చేమో. కరెక్టేనమ్మా. ఇవాళ బాగుంది రేపు బాగుండొచ్చు, ఇవాళ బాగుండదు రేపు బాగుండకపోవచ్చు. అయినా హాస్టల్ అంటారు కానీ ఇంటి దారి దేనికి రాదమ్మా. ఏమంటావు? కొన్ని చేపలకి చెరువు కంటే ఎక్వేరియం బెటర్. ఏంటమ్మా? ఏమో రావచ్చేమో. సర్లేమ్మా, బాగా చదువుకో. ఇదిగో కొత్త కదా, తర్వాత అదే అలవాటు అయిపోద్ది. ఏమంటా? తిండి విషయంలో జాగ్రత్త. ఎందుకంటే మీ నాన్న సంగతి తెలుసు కదా. నువ్వు ఇక్కడ బరువు తగ్గావనుకో అక్కడ నా బరువు తగ్గించేస్తాడు. మరి అది జాగ్రత్త. ఉన్నా బాయ్. ఈ మొటిమలేంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు. చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకోటి తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమంది నీ వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి. తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్, మా నాన్నగారు 9 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి. లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళలు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిలో హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కలలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా? వెరైటీ కదా. ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకి పడుకోమన్నారు బాబా. పడుకోండి. అవును, తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా, అదంతా సర్లేవే. ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా, మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కదలకో, కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. తాడలే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు, ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు, ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది.
రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. నువ్వు స్వప్న అందరూ నీ అంక 100 సార్లు చూస్తే నువ్వు ఆ బాలుగడ అంక 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. క్యాష్ ఇస్తావా? పెట్టేపోనా. ఏమ్మా నన్ను ఎప్పుడు చూసావు నువ్వు? చిన్నప్పుడు చూసుంటావులే. మీ నాన్నతో కలిసి బాగా తిరిగేవాడిని. ఇదిగోనమ్మా కాకినాడ కాజా నీకోసం తీసుకొచ్చాను, తీసుకోమ్మా. ఒరే మీ ఊళ్ళోనే చదువుతాను జాగ్రత్త. ఎందుకని మంచిదో కన్నేసి ఉంచమన్నాడమ్మా మీ నాన్న. నీకే బంగారంలా ఉన్నా. మీ నాన్నకే కట్నం డబ్బులు మిగిల్చేలే కనబడుతున్నావులే. చిన్నప్పుడు అమ్మా ప్రతి విషయం 4 సార్లు చెప్పేస్తాడు అనుకో, మనం ఇళ్ళకి రావాలి. ఏంటి ఆలోచించిందండి? ఓరి నాని బాబు, పాతకాలం దానిలా ఇంకెప్పుడు ఉత్తరాలు రాయకు అన్నావు. నువ్వు చాలా ఎదిగేవరా, కానీ నాకెప్పుడు చిన్నపిల్లాడివే. నువ్వు తప్ప మాకింకెవరున్నారా? మా ప్రేమకి రూపానివి నువ్వే. నువ్వెప్పుడు బాగుండడమే కావాలి అన్నట్టు గొడవలకి అమ్మాయిలకి దూరంగా ఉండమ్మా. ఏముంది, ఏదో రోజులు మార్చేస్తారు. నాకు తెలుసు, నువ్వు నా బంగారు కొండ. ఒరే నాకెప్పుడన్నా కష్టం అనిపిస్తే చిన్నప్పుడు నేను పాలు కాసిస్తున్నప్పుడు ముద్దు ముద్దుగా ఏలేలు పాలుకమ్మా అనేవాడు, గుర్తుందా? అది తలుచుకుంటూ ఎంత నవ్వుకుంటానో. సరే బాగా చదువుకోమా, ఉంటానే. ఎళ్ళి ఎళ్ళి పాలు ఓలికమ్మా. లక్కీ ఫెలో. హాయ్ బాబోయ్, వచ్చేసింది రాయ్. మేడం కెమిస్ట్రీ మాన్యుల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న, ఇక్కడుందే. ఏకాడా? ఇక్కడే. ఏకాడా? ఆ కెమిస్ట్రీ ఏం చెప్తున్నాడు? అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడరా. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అది ఏంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? లాగేస్తావా? అర్రే ఒక్క నిమిషం అలాగే ఉండు. అయ్య బాబోయ్, ఏదో అనుకుంటాం కానీ అమ్మాయిని తగిలని చూడలే. ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా. నిన్న విసిలేసి నువ్వేనా? కాదా? ఇది అనుకుని తెగేసేసాం. షర్ట్ ఏం చేసావు? ఉతికావా? ప్రిన్సిపల్ గారు ఉతికెళ్ళలేదా? సరే నేను 4 days లీవ్ లో ఫిజిక్స్ లెక్చరర్ ఏకాడా? ఏమన్నా పోయకాలా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడను రాదా? ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో, ఆ పొడుగు చేయడం ఉంది కదా, కత్తిరించి చెత్త. హాయ్ బాబోయ్, గుండేంట్రా అమ్మాయితో మాట్లాడేంతసేపు ఏదో బెలూన్ పేలి పేలక. ఎలి ఎలి పాలు ఓలికమ్మా.